ఒక్క సర్క్యులర్ని కూడా చదివి అర్థం చేయించలేని మీరు ప్రొఫెసర్ ఎట్లయిరు కాసిం సార్? బేసిక్ నియమాలు కూడా తెలియని మిమ్మల్ని ప్రిన్సిపల్ని ఎట్లా చేసిరు సార్? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. సత్యం మాట్లాడాలి, ఆ సత్యాన్ని మధురంగా మాట్లాడాలి, అంతేకాని అబద్ధాన్ని మధురంగా మాట్లాడుతూ అనేక మంది జనాల్ని నమ్మించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే అది ధర్మానికి వ్యతిరేకం. ఈ మాటలు నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కాసిం గారు చేసింది ఎగ్జాక్ట్లీ ఇదే. కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని 2వ భాషగా ప్రవేశపెట్టాలనేటువంటి ఒక సర్క్యులర్ని, ఒక సర్వే కోసం పంపించినటువంటి సర్క్యులర్ని విపరీతంగా వక్రీకరిస్తూ అబద్ధాలను అందులో జోడిస్తూ అద్భుతంగా మధురంగా అందరూ నమ్మేలాగా వక్రీకరించి చెప్పారు కాసిం గారు. ఇది చాలా చాలా తప్పు. ఇది సర్క్యులర్లో ఏమాత్రం లేని విషయాలను ఆయన వక్రీకరిస్తూ చెప్పడం జరిగింది. మొదటగా నేను ఈ వీడియో చూసినప్పుడు వారు సంస్కృతాన్ని ద్వేషించడం లేదు, తెలుగును రక్షించే ప్రయత్నంలో ఆ విధంగా తెలియక మాట్లాడి ఉంటారేమో అని నేను కొంతవరకు మాత్రమే స్పందించాను. కానీ రీసెంట్గా వారి వీడియోలన్నింటినీ క్లిప్పులుగా కట్ చేసి వారి యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రమోట్ చేసుకునే భాగంలో సంస్కృతాన్ని మరింతగా ద్వేషిస్తూ దానిపైన మరింతగా విషం చల్లుతూ మా హృదయాల్ని అత్యంత తీవ్రంగా గాయపరిచేలాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోతో వస్తున్నాను. అతను మాట్లాడిన ప్రతి మాటకి ఒక చట్టపరమైనటువంటి సమస్యను ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందో నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను. వారు ఒక సాధారణమైనటువంటి సాదాసీదా పౌరులు కాదు. వారొక గవర్నమెంట్ ఉద్యోగి, యూజీసీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన వ్యక్తి, సిసిఎస్ రూల్స్కి నిబద్ధుడై ఉండాల్సినటువంటి వ్యక్తి. వారు మాట్లాడినటువంటి మాటల్లో వారు చట్టపరంగా చేసిన తప్పుల్ని మేము ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆర్టికల్ 19(2) ప్రకారం కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్ని ప్రొఫెసర్ కాసిం గారు ఉల్లంఘించడం జరిగింది. భాషా పండితులను కించపరుస్తూ మాట్లాడడం వలన 153(a), 5052 ప్రకారం శిక్షార్హులు. అలాగే 499(500) ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు యొక్క పరువు నష్టానికి అతను పాల్పడ్డాడు. దీని ప్రకారం అతడు శిక్షార్హుడు. ఆర్టికల్ 21(a), 29 ప్రకారం విద్యా హక్కులను ఉల్లంఘిస్తూ మాట్లాడాడు. ఆర్టికల్ 51 ప్రకారం ప్రజల మధ్య సామరస్యాన్ని చెడగొట్టడం ద్వారా అతను శిక్షార్హుడు. సిసిఎస్ రూల్స్లో రూల్ నెంబర్ 3, 1, 2, 3లను ఉల్లంఘిస్తూ మాట్లాడాడు. అలాగే రూల్ నెంబర్ 5, 7, 11ని కూడా అతడు ఉల్లంఘిస్తూ మాట్లాడాడు. నేను ఇప్పుడు కాసిం గారు మాట్లాడినటువంటి ఒక 10 మాటల్ని చట్ట ప్రకారం వ్యతిరేకంగా ఉన్నాయని నిరూపించబోతున్నాను. వారు మాట్లాడినటువంటి మాటల్లో సత్యం ఉందని వారు గనక నిరూపించుకోలేకపోతే చట్టం ముందు అతను దోషిగా నిలబడతాడు అని నియో బ్రహ్మ వేదికగా, ఇది సత్యం కోసం శబ్దం, ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తున్నటువంటి వేదిక, ఈ వేదిక తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు కాసిం గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి చూద్దాం. చూసిన తర్వాత విశ్లేషించుకుందాం. తెలుగు సమాజం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగును తీసివేస్తే ఇక ఇప్పుడు కొద్దిపాటిగా చదువుతున్న తెలుగు ఆ పాటి కూడా ఉండదు. చూశారు కదా కాసిం గారు, మీరు అసలు సర్క్యులర్ని చదివారా? మీకు సర్క్యులర్లో ఏముందో అనే విషయం మీకు అర్థమైందా? నాకు డౌట్ వస్తుంది సార్, అసలు మీరు ఆ లెటర్ని చదివి కనుక వీడియో చేస్తే ఈ విధంగా చేసేవాళ్ళు కాదు. ఒకవేళ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ సర్క్యులర్ మీరు చదివినా మీకు అర్థమై ఉండకపోవచ్చు అని నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఓ పని చేయాల్సింది సార్, మన పక్క డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ ఉంది కదా, అక్కడున్న ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ సర్క్యులర్లో ఏముంది, అసలు నాకు ఒకసారి చెప్పండి, నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నది సరైనదేనా, అసలు ఇందులో ఏ విషయం ఉంది అని ఒక్కసారి అడుగుంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పేవాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లాండ్ నుంచో బ్రిటిష్ నుంచో వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు తెలుగు వాళ్ళే, మన తెలంగాణలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్పేవారు కావచ్చు. అయితే మీరు కనీసం సర్క్యులర్లో ఏముందో అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఆ వీడియో చేశారంటే ఇది చాలా చాలా తప్పు. మీలాంటి ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ ఈ విధంగా మాట్లాడడం చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఆల్రెడీ మాతృభాషకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చిందో అదేవిధంగా సంస్కృతాన్ని కూడా చదువుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పారు. మీకు తెలియకపోతే
పేజ్ నెంబర్ 14, 15, 16, 17 పేజెస్లో సంస్కృతం యొక్క గొప్పతనం ఎన్ఈపిలో ఏ విధంగా వివరించిందో మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత మాట్లాడండి. అసలు తెలుగును తొలగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని సర్క్యులర్లో ఏ లైన్లో ఎక్కడ రాసి ఉందో చూపించండి. ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదేమో అని. ఎందుకంటే మీరు తెలుగు భాష పండితులు కాబట్టి తెలుగు మాత్రమే చదువుకోవాలి, తెలుగు మాత్రమే బోధించాలి అనేటువంటి సిద్ధాంతాలను పెట్టుకున్న ఉన్నారేమో. అందుకోసమనే మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. మీరు ఒక అత్యున్నతమైనటువంటి ప్రిన్సిపాల్ హోదాలో ఉండి కూడా ఒక సాధారణమైనటువంటి సర్క్యులర్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఇది చాలా చాలా దారుణమైన విషయం. మీరు ఒక వీడియోలో కూడా అన్నారు ఇంగ్లీష్ వచ్చిన వారు ఒక 2 అడుగులు పైన ఉండి మాట్లాడతారు అని. అది తప్పు సార్. ఇంగ్లీష్ను ఏమాత్రం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఒక 2 అడుగులు కింది స్థాయిలో ఉంటారు. మీరు అత్యున్నత స్థాయిలో ఉండి ఇంగ్లీష్లోని ఒక చిన్న సర్క్యులర్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసిం గారు మాట్లాడినటువంటి మరో మాటను విందాం, దాని తర్వాత దాన్ని విశ్లేషిద్దాం. మార్కుల కోసం ఒక 30 పేజీల ఆన్సర్ సెట్ను తెల్ల పేపర్ను నల్లగా చేస్తే 99 మార్కులు 100 మార్కులు వేసే సంస్కృత పండితులారా, లెక్చరర్లారా, మీరు ఆ సంస్కృతాన్ని రక్షించేది? విన్నారు కదా కాసిం గారు ఏమంటున్నారు? 30 తెల్ల పేజీలను నల్లగా మారిస్తే 99 మార్కులు వేస్తున్నారు సంస్కృత అధ్యాపకులు. ఇది ఎంతవరకు వాస్తవం? మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా కాసిం సార్? మీరు మాట్లాడుతున్నది ఇంటర్మీడియట్ బోర్డు యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయిని దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఎగ్జామ్ వాల్యుయేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది, చాలా నిరంకుశంగా జరుగుతుంది, చాలా నిక్కచ్చిగా కూడా జరుగుతుంది. కేవలం మార్కులు వేసేది అధ్యాపకుడు మాత్రమే కాదు. ఆ మార్కులు వేసిన తర్వాత దాన్ని పరీక్షించే వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, దాని తర్వాత ఏఈ అసిస్టెంట్ ఎగ్జామినర్, దాని తర్వాత సిఈ చీఫ్ ఎగ్జామినర్. ఈ విధంగా అనేక పర్యాయాలుగా ఆ పరీక్షా పత్రాలను పరిశీలిస్తూ ఉంటారు. అందులో ఏమాత్రం మిస్టేక్ జరిగింది అని తెలిసినా కూడా ఆ పేపర్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తిని చాలా దారుణంగా మందలించే విభాగం కూడా అందులో ఉంటుంది. ఏవైనా తప్పులు జరిగితే దాని తర్వాత వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఫైన్లు కూడా వేస్తారు. ఆ సబ్జెక్టును పరీక్షించినటువంటి మార్కులు వేసినటువంటి వ్యక్తిని మళ్ళోసారి ఎగ్జామినేషన్ బ్రాంచ్కి రాకుండా కూడా అతన్ని డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇన్ని విషయాలు ఇంటర్మీడియట్ బోర్డు చాలా నిక్కచ్చిగా నిరంకుశంగా చేస్తూ ఉంటే అలాంటి బోర్డు యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కేవలం సంస్కృత అధ్యాపకునికే 99 మార్కులు వేసే అవకాశం ఉంటే మిగతా సబ్జెక్టులకు కూడా 99 మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఇంటర్మీడియట్ బోర్డులోనే పనిచేస్తున్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్న మాట చాలా తప్పు. ఇది కనుక మీరు నిరూపించుకోకపోతే ఐపీసీ సెక్షన్ 499 అండ్ 500 ప్రకారం డిఫమేషన్ అనగా పరువు నష్టం కింద మీరు దోషులుగా కోర్టు ముందు నిలబడాల్సి ఉంటుంది. ఇప్పుడు కాసిం గారు మాట్లాడినటువంటి మరో మాటను కూడా విందాం. ఈనాటికి సంస్కృతం మృత భాష, ఈనాటికి సంస్కృతం మృత భాష, ఈనాటికి సంస్కృతం మృత భాష. విన్నారు కదా కాసిం సార్, సంస్కృతం మృత భాషన? మీకు భారత రాజ్యాంగం తెలుసా? 8వ షెడ్యూల్లో సంస్కృతాన్ని అధికారిక భాషగా మిగతా 22 భాషలతో పాటు భారత ప్రభుత్వం గుర్తించింది అనే విషయం మీకు తెలుసా? మీరు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకుండా, భాషల పట్ల కనీస అవగాహన లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. మీకు తెలుసో తెలియదో భారత ప్రభుత్వం గుర్తించినటువంటి 3 సంస్కృత యూనివర్సిటీలు మన దేశంలో ఉన్నాయి. అందులో 25 నుంచి 30 డిపార్ట్మెంట్లు కేవలం సంస్కృతం మాత్రమే బోధిస్తారు. దాంతోపాటు అనేకమైనటువంటి డీమ్డ్ టు బి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. దాంతోపాటు అనేకమైనటువంటి విద్యాపీఠాలు సంస్కృత విశ్వవిద్యాలయాలుగా విలసిల్లుతున్నాయి. దాంతోపాటు భారత ప్రభుత్వం ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి ఒక సంస్థను నెలకొల్పింది. అందులో భారతీయ సనాతన ధర్మంలో సంస్కృతంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శాస్త్రీయ విషయాలను బోధించడం జరుగుతుంది. దీని ద్వారా భారతదేశం యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం భారతదేశ ప్రభుత్వం చేస్తుంది. ఇలా సంస్కృతంలో సాహిత్యం, తర్కం, వ్యాకరణం లాంటి భాషలతో పాటు అనేకమైనటువంటి ఆస్తిక నాస్తిక దర్శనాలను కూడా బోధిస్తుంది భారతదేశంలో సంస్కృత భాష. అలాంటి భాషను మీరు మృత భాషగా ఎలా పేర్కొంటారు? నేటికి తెలుగులో కూడా 70% పదాలు సంస్కృత పదాలే ఉన్నాయి. అలాంటి భాషను మీరు ఎలా మృత భాషగా పేర్కొంటారు? అన్ని భాషలకు
వ్యాకరణం బోధించినటువంటి భాష సంస్కృత భాష. నేటికి అనేక దేశాలు అద్భుతంగా కొనియాడుతున్నటువంటి భాషను మీరు మృత భాషగా ఎలా పేర్కొంటారు? కొన్ని వందలాది వేలాది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి భాష, జీవితాన్ని ఇస్తున్నటువంటి భాష, జీవాన్ని ఇస్తున్నటువంటి భాష. అలాంటి భాషను మీరు మృత భాషగా పేర్కొంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మీ మాటలు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది చట్టం ముందట. ఆర్టికల్ 29 ప్రకారం విద్యా హక్కులను ఉల్లంఘిస్తూ మీరు మాట్లాడారు. అలాగే ఆర్టికల్ 51A భారతీయ సంస్కృతి వారసత్వాన్ని గౌరవించవలసిన పౌరుడిగా ఉన్నటువంటి మీరు సంస్కృతాన్ని మృత భాషగా పేర్కొనడం వలన చట్టం ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవ్వబోతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసిం గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారో విందాం. సంస్కృతాన్ని ఇవాళ కేవలం ఉపాధి కోసం, ప్రైవేటు కాలేజీలలో ఉపాధి కోసం. విన్నారు కదా, కేవలం ఉపాధి. ఇది కేవలం సంస్కృత అధ్యాపకులను ఉద్దేశించింది మాత్రమే కాదు కాసిం సార్. మీకు తెలుసో తెలియదో ప్రథమ పౌరుడైనటువంటి భారత రాష్ట్ర ప్రతికారిది కూడా ఒక ఉపాధి, ప్రధానమంత్రి గారి కూడా ఒక ఉపాధి, అనేక మంది సీఎంలది ఒక ఉపాధి, అనేక మంది ఎంపీలది ఎమ్మెల్యేలది కూడా ఒక ఉపాధి, సైంటిస్టులు, డాక్టర్లు, సైనికులు, ఇంజనీర్లు, కార్మికులు, కర్షకులు, అంతెందుకు మీరు ఉన్నటువంటి ప్రిన్సిపల్ హోదా కూడా ఒక ఉపాధి. కానీ వీరెవరు ఉపాధి కోసం మాత్రమే, అదే లక్ష్యంతో మాత్రమే ఏమాత్రం పని చేయడం లేదు. వారి యొక్క అద్భుతమైనటువంటి సేవలతో, యుక్తులతో, నైపుణ్యాలతో దేశాన్ని అత్యున్నత స్థాయికి ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాంటి గొప్ప సేవ చేస్తున్నటువంటి సేవకులందరినీ కేవలం ఉపాధి అనే మాటతో కొట్టిపడేస్తే ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం. ఈ మాటలు ప్రతి వృత్తి నిపుణుల సంకల్ప శక్తిని, ఆత్మీయతను, అంకిత భావాన్ని, శ్రద్ధను తూలనాడే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. కాసిం సార్, మీ మాటల్ని గనక మీరు నిరూపించుకోలేకపోతే ఇది ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం ఇంటెన్షనల్ ఇన్సల్ట్ విత్ ఇంటెంట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ పీస్ అనే నేరానికి ఇది దారి తీయవచ్చు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం డిఫమేషన్ కింద మీరు శిక్షార్హులుగా నిలుస్తారు. కాసిం గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారో విందాం. జూనియర్ కాలేజీలలో విద్యార్థులు ఎందుకు తీసుకుంటారంటే మార్కుల కోసం. టీచర్లు ఎందుకు బోధిస్తారు, లెక్చరర్లు ఎందుకు బోధిస్తున్నారంటే ఉపాధి కోసం. ఉపాధి కోసం, మార్కుల కోసం ఒక భాషకి అన్యాయం చేస్తూ మరో భాషకు కూడా అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. విన్నారు కదా, విద్యార్థులు సంస్కృతాన్ని కేవలం మార్కుల కోసం తీసుకుంటున్నారా? అట్లా అయితే మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో అత్యద్భుతమైనటువంటి ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళు కేవలం మార్కుల కోసం చదువుకుంటున్నారా? ఇది ఎవరో దారిన పోయే దానయ్య మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ విద్యావేత్త అయినటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మీరు మాట్లాడితే అది ఏమాత్రం సరైనది కాదు. మార్కులు ఎన్ని వస్తే మీరు గౌరవిస్తారో చెప్పండి. అన్ని మార్కులే తెచ్చుకుంటారు విద్యార్థులు. ఓ పని చేయండి, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఒక జీవో తీసుకురండి, ఇన్ని మార్కులు వస్తేనే మేము గౌరవిస్తాం అనేటువంటి ఒక నిబంధన పెట్టండి. అన్ని మార్కులే తెచ్చుకుంటారు. ఎందుకు మరి? వాళ్ళు రేయింబవళ్ళు కష్టపడి అన్ని మార్కులు తెచ్చుకుంటున్నది ఎందుకు? గొప్ప గొప్ప ర్యాంకులు సాధిస్తున్నది ఎందుకు? దేశ స్థాయిలో ఖ్యాతిని పొందుతున్నది ఎందుకు? ఈ మాటలు మీరు విద్యార్థుల యొక్క మానసిక శక్తిని, వాళ్ళ స్కిల్ని, టాలెంట్ని, కాంపిటెన్స్ని, కోర్ కాంపిటెన్స్ని అన్నింటినీ దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మానసికంగా వాళ్ళను క్షోభ పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. విద్యార్థులను కేవలం మార్కుల కోసం మీరు బాధ పెడతారా? ఇది ఎంత తప్పు, ఇది ఎంత అహంకారంతో కూడుకున్న మాట. విద్యార్థులను ఈ విధంగా బాధ పెట్టవచ్చునా? విద్యార్థుల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ విధంగా తక్కువ చేయడం ఏమాత్రం సరైన విషయం కానిదిగా నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. మీ వ్యాఖ్యల్ని నిరూపించుకోలేకపోతే ఆర్టికల్ 21 రైట్ టు డిగ్నిటీ అండర్ రైట్ టు లైఫ్, వ్యక్తిగత గౌరవాన్ని, స్వాభిమానాన్ని భంగపరిచే వ్యాఖ్యలు ఆర్టికల్ 21 ఉల్లంఘనకు దారితీయవచ్చు. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 సెక్షన్ 12 విద్యార్థుల హక్కుల చిన్న చూపు చేయడం, మానసికంగా బాధ కలిగించే వ్యాఖ్యలు చేయడం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. కాసిం సార్, మీరు విచారణకు సిద్ధపడండి. కాసిం గారు ఇంకా ఏమేం మాట్లాడుతున్నారో ఒకసారి విందాము. ఇక్కడ తెలుగు మాతృభాష కలిగినటువంటి రాష్ట్రంలో తప్పనిసరిగా విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు తెలుగు చదవాలని ఒక నియమం పెట్టాలి. విన్నారు కదా, ఇది తెలుగు ప్రాంతం.
తెలుగు ప్రాంతంలో తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా తప్పనిసరి చేయాల్సిన ఒక నియమం పెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదనను చేశారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఒక విద్యార్థి అనేక భాషలు నేర్చుకోవడం ద్వారా అనేక మంది వ్యక్తులతోని, అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులతోని పరిచయాలు పెంచుకుంటూ తనకు ఏదైనా సమస్య వస్తే వేరే ప్రాంతంలో ఉన్న వ్యక్తిని కనెక్ట్ అయ్యి ఆ సమస్యని తీర్చుకునే అవకాశం అతనికి లభిస్తుంది. అలాగే రకరకాల ప్రాంతాలు, రకరకాల ఫ్రెండ్స్ ద్వారా అతని యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి అతను ఒక ఉన్నతమైనటువంటి ఎంటర్ప్రెన్యూర్గా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో అతని యొక్క స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని బిజినెస్ని డెవలప్ చేసుకునే అవకాశం అతనికి లభిస్తుంది. ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొనసాగినట్లయితే విద్యార్థులు ఎంతో అభివృద్ధిని పొందుతూ దేశం యొక్క ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకువెళ్ళే అవకాశం లభిస్తుంది. అలా కాకుండా కేవలం తెలుగును మాత్రమే బోధించేటువంటి ఒక ప్రక్రియను గనక తీసుకొని వస్తే అప్పుడు విద్యార్థులు కేవలం తెలుగును మాత్రమే నేర్చుకోవడం ద్వారా ఇతర ప్రాంతాల వ్యక్తుల్ని కనెక్ట్ అవ్వలేకపోతారు. దాని ద్వారా వాళ్ళు పరిమితమైనటువంటి స్కిల్ని, టాలెంట్ని కలిగి ఉండడం ద్వారా వాళ్ళ యొక్క బిజినెస్ని కానీ, ఉద్యోగ అవకాశాలను కానీ పెంచుకోనలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అరే ఈ తెలుగు ప్రాంతంలో పుట్టడమే తప్పురా, నిజంగా మమ్మల్ని తెలుగు మాత్రమే బోధించి, మమ్మల్ని తెలుగు మాత్రమే పరిమితం చేసి మమ్మల్ని ఎదుగుదలకు నోచుకోకుండా చేస్తుందిరా ఈ ప్రాంతం అనేటువంటి ఒక విరక్త భావనకు కూడా వాళ్ళు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీలాంటి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు, విద్యావేత్తలు కూడా ఇలాంటి ఒక చిన్న కిటుకును, ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కిటుకును మీరు అర్థం చేసుకోలేదంటే ఇది చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కాసిం గారు, బహుభాషలను ఎంకరేజ్ చేయడం అనేది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఎందుకంటే అనేక భాషలు కలిగి ఉన్నటువంటి మన దేశం ఇది. ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని కలిగించింది. కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా చాలా తప్పు. ఇది విద్యార్థి హక్కులను ఉల్లంఘించడమే. కాసిం గారు, మీ వ్యాఖ్యలు ఆర్టికల్ 19(1) అలాగే 21A ప్రకారం విద్యార్థులు భాషను ఎంచుకునే హక్కును కాలరాసే విధంగా మీరు మాట్లాడారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలను, హక్కులను, స్వేచ్ఛను కాలరాసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతోపాటు ఆర్టికల్ 29 అండ్ 30 ప్రకారం ఉర్దూ, అరబిక్, కన్నడ, తమిళ్ లాంటి మైనార్టీ భాషల యొక్క హక్కులను కాలరాసే విధంగా మీరు మాట్లాడారు. అలాగే ఆర్టికల్ 14 ప్రకారము విద్యార్థుల యొక్క సమానత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. దీనివల్ల నైపుణ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఐపీసీ సెక్షన్ 153A ప్రకారం మీరు విభిన్న భాషల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. దీనివలన 3 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. కాసిం గారు, మీరు గనక మీ వ్యాఖ్యల్ని గనక నిరూపించుకోకపోతే చట్టం ముందు మీరు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. ఇప్పుడు కాసిం గారు మాట్లాడుతున్నటువంటి మరో మాట విందాం. తెలుగు లెక్చరర్లు, తెలుగు ప్రొఫెసర్లు, తెలుగు కవులు, తెలుగు పండితులు ఎంతమంది ఉంటారు? కోట్ల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు, కవులు వేల మంది ఉంటారు. ఒక్కసారి మీ గలం వినిపించండి. లేదంటే మీరు రాసే తెలుగు కవిత్వాన్ని చదవడానికి పాఠకులే లేని రోజులు వస్తాయి. మీరు రాసే తెలుగు పాటలు వినడానికి పాఠకులే లేని రోజులు వస్తాయి. పత్రిక యజమాన్యాలు, మీరు నడుపుతున్న పత్రికలు 40 లక్షలో 50 లక్షలో పత్రిక ప్రతులు అమ్ముకుంటున్నారు కదా, రేపు చదవడానికి పాఠకులే లేని రోజులు వస్తాయి. అందుకే మాతృభాషని రక్షించుకోవటం మనందరి బాధ్యతగా సమాజ ఒత్తిడి ఉండాలి ప్రభుత్వం మీద. విన్నారు కదా, తెలుగును రక్షించడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంట. కాసిం గారు, ప్రభుత్వం ఏం చేసిందండి? తెలుగును తొలగిస్తున్నామంటూ ప్రకటనలు ఏమైనా చేసిందా? మీరేమైనా కాన్ఫరెన్సులు కానీ, సెమినార్లు కానీ పెట్టుకుంటామంటే అడ్డుపడిందా? తెలుగు మహాసభల్ని నిర్వహించుకుంటామంటే అడ్డుపడిందా? తెలుగు భాషను ఉద్ధరించడానికి ఫండ్స్ను ఏమైనా ఇవ్వను అని చెప్పిందా? తెలుగు భాష పత్రికలపైన ఏమైనా ఆంక్షలు విధించిందా? పుస్తకాలపైన ఆంక్షలు విధించిందా? కవిత్వాలపైన ఆంక్షలు విధించిందా? సాహిత్యం పైన ఆంక్షలు విధించిందా? ఏం చేసిందని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలండి? మీరు తెలుగు భాషను చదువుకోండని ఇంత బాగా చెప్తున్నా కూడా
విద్యార్థులు ఎందుకు తెలుగును తీసుకోవడం లేదో మీరు అర్థం చేసుకున్నారా? మీరు కేవలం మాండలికాలను మాత్రమే బోధిస్తూ తెలుగు ఎంతో గొప్పది అంటే ఎవరు అర్థం చేసుకుంటారండి? అద్భుతమైనటువంటి పద్య శైలిని విద్యార్థులకు బోధించండి. అద్భుతమైనటువంటి సాహిత్య సంపదను, పదబంధాలను పరిచయం చేయండి. వాళ్ళు ఆటోమేటిక్గా ఆసక్తిని క్రియేట్ చేయండి విద్యార్థుల్లో. అప్పుడు ఎందుకు తెలుగు చదువుకోరో చూద్దాం. మీరు ఇదేవి చేయకుండా కేవలం ప్రాంతీయ భాషను, మాండలికాలను మాట్లాడుతూ తెలుగు అంటే ఇదేనా అనే స్థాయిలో తెలుగును దిగజార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటే తెలుగు పైన ఆసక్తి విద్యార్థులకు ఎలా కలుగుతుంది? మీరు తెలుగు భాష యొక్క అత్యున్నతమైనటువంటి అందాన్ని, సౌందర్యాన్ని, అలంకారాల్ని బోధించండి తెలుగులో. అప్పుడు ఎందుకు తీసుకోరో చూద్దాం తెలుగును విద్యార్థులు. ఇవేవి చెప్పకుండా తెలుగు చచ్చిపోతుంది అంటే ఎలా సార్? తెలుగు చదువుకోవడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలను విద్యార్థులకు తెలియజేయండి. అందులో ఉపాధిని వెతుక్కునేటువంటి అవకాశాలను సృష్టించేలాగా మీరు సిలబస్ని, బోధనలను ప్రణాళికలుగా వేయండి. అప్పుడు చదువుకుంటారు తెలుగును విద్యార్థులు. ఇవేవి చేయకుండా కేవలం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే ఎలా సార్? మీరు కొంతకాలం తర్వాత ప్రభుత్వాన్నే బోధించమంటారా ఏంటి? పండితులుగా అది మీ బాధ్యత. తెలుగు యొక్క సౌందర్యాన్ని, అందులో ఉన్నటువంటి అద్భుతాన్ని, ఆసక్తిని సృష్టించే విధంగా బోధనలు చేస్తే తెలుగు బ్రతుకుతుంది సార్. తెలుగు బ్రతకాలని మేము కూడా కోరుకుంటున్నాము. అందరూ ఆ పని చేయాలి. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి పని ఇది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మీరు కూడా తెలుగులో ఉన్నటువంటి సంస్కృత పదాలను గుర్తించలేని స్థితిలో ఉంటే, మీ పాండిత్యమే ఈ విధంగా ఉంటే తెలుగు భాషను చదువుకోవడానికి విద్యార్థులు ఎలా వస్తారు సార్? భాష యొక్క ఉన్నతిని, గౌరవాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేనటువంటి అధ్యాపకులు ఉన్నటువంటి నేటి పరిస్థితుల్లో తెలుగు ఎలా బతుకుతుంది సార్? ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి కేవలం ప్రభుత్వాన్ని నిందించడమో లేదా సంస్కృత భాషను నిందించడమో చేస్తే ఎంత దారుణంగా, అధ్వాన్నంగా ఉందో పరిస్థితి మాకు అర్థమవుతుంది. తెలుగు ప్రజలారా, తెలుగు భాష అభిమానులారా, అధ్యాపకులారా, విద్యార్థులారా, నేడు తెలుగుకు పట్టినటువంటి గతిని చూసి మీరు ఆలోచించండి. ఇలాంటి అధ్యాపకుల వల్ల తెలుగు భాష యొక్క గౌరవం ఎలా దిగజారుతుందో గమనించండి. ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులు కూడా భాష యొక్క అత్యున్నత స్థితిని, సంస్కృత భాషకు మరియు తెలుగు భాషకు ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఒక సంబంధాన్ని ఏమాత్రము అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష ఎలా రక్షించబడుతుంది? ఇవన్నీ విషయాలు కూడా మనం ఆలోచించాలి. మీరు మాట్లాడినటువంటి ఈ మాటలు ఏమాత్రము అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు. ఇవి ప్రభుత్వాన్ని దూషించే విధంగా ఉన్నాయి. ఐపీసీ సెక్షన్ 500 505(2) ప్రకారం మీరు శిక్షార్హులు. ఎందుకంటే మీరు సాధారణమైన వ్యక్తి కాదు, ఒక ప్రొఫెసర్ స్థాయి అలాగే ప్రిన్సిపల్ స్థాయి వ్యక్తులు. కాబట్టి మిమ్మల్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. దీనివలన అశాంతికి గురవుతూ ఉంటారు. భాషల మధ్య ఒక అర్థం కాని ఆందోళనకు గురవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ వ్యాఖ్యల్ని గనక నిరూపించుకోకపోతే ఖచ్చితంగా చట్ట ప్రకారం మీరు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. కాసిం గారు మాట్లాడినటువంటి మరో మాటను ఇప్పుడు విందాం. తప్పనిసరిగా సెకండ్ లాంగ్వేజ్ గా ఉండవలసిందే నిర్ణయం చేస్తే చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండే ఒక స్వామి, ఒక మతాన్ని ప్రచారం చేసే స్వామి, చినజీయర్ స్వామి, ఈ చినజీయర్ స్వామి ఒత్తిడి వలన, ఆయన కోరిక వలన కేసీఆర్ అంత నిర్ణయం తీసుకున్న కేసీఆర్ బ్రాహ్మణుల ఒత్తిడికి, సంస్కృత పండితుల ఒత్తిడికి, చినజీయర్ స్వామి ఒత్తిడికి తలొగ్గి ఇంటర్మీడియట్ లో తెలుగు తప్పనిసరి అనే దాన్ని వెనక్కి తీసుకున్నాడు. విన్నారు కదా? కొంతమంది బ్రాహ్మణ పండితుల వలన, చిన్నజీయర్ స్వామి ఒత్తిడి వలన, కొంతమంది భాషా పండితుల వల్ల ఒత్తిడి వలన ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వం స్వయంగా నిర్ణయించుకునే శక్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. అలాగని ప్రభుత్వం యథేచ్ఛగా ఏ నిర్ణయము తీసుకోదు, కమిటీలు వేస్తుంది. రాబోయేటువంటి పర్యవసనాలను ముందుగానే ఊహించి దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాన్ని మన కాసిం గారు చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. దీనివలన రేపు రాబోయేటువంటి తరాలు
కొంతమంది మత పెద్దలను, భాషా పండితులను, చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళను అత్యంత తీవ్రంగా ద్వేషించేటువంటి పరిస్థితులు కల్పించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు కాసిం గారు. మీరు అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా జ్ఞానంతో విమర్శించండి, ఎడ్యుకేట్ చేసే విధంగా విమర్శించండి. అంతేకాని అజ్ఞానాన్ని పెంపొందించే విధంగా, మూర్ఖత్వాన్ని పెంపొందించే విధంగా మీరు మాట్లాడకూడదు. ఇది మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చట్ట ప్రకారం మీరు శిక్షార్హులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు దీని వలన మీకు ఎదురవుతాయి. కాబట్టి కొంచెం వివేకంతో, విజ్ఞానంతో, విచక్షణతో మాట్లాడితే చాలా బాగుంటుంది. పెద్దల యొక్క నిర్ణయాలను తప్పుబట్టే విధంగా, పెద్దల యొక్క భావాలను తప్పుబట్టే విధంగా, వాళ్ళ యొక్క పరువుకును దిగజార్చే విధంగా మీరు దయచేసి మాట్లాడకూడదు. కాసిం సార్ మాట్లాడుతున్నటువంటి మరో మాటను విందాం. అదేవిధంగా ప్రభుత్వమే సంస్కృతం పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు అధికారికంగా. కాసిం గారు చట్టాల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతుంటే నిజంగా సార్ పైన నాకు జాలి కలుగుతుంది. ఏ భాషనైనా ప్రవేశపెట్టే హక్కు, తొలగించే హక్కు ప్రభుత్వానికే ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. ఆర్టికల్ 345, 347, 350A ప్రకారం ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు CBSE, స్టేట్ బోర్డ్స్, NCERT, SCERT ఈ విద్యా విధానాలను నియమించే హక్కు ప్రభుత్వానికే ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అనుసరించే కొనసాగుతూ ఉంటాయి. పండితులకు, మత పెద్దలకు, సమాజంలోని అనేక విభాగాలకు ప్రభుత్వానికి అభిప్రాయాలు చెప్పే హక్కు ఉన్నప్పటికీ తుది నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి సంస్కృతాన్ని ప్రవేశపెట్టే హక్కు కూడా ప్రభుత్వానికే ఉంటుంది. అయితే మీరు చెప్పండి కాసిం సార్, ప్రభుత్వానికి కాకపోతే మీకు లేదా నాకు ఉంటుందా? ఇలాంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే నిజంగా బాగుండేది. మీ వీడియోలను నేను చాలా చూశాను, కానీ మీరు విమర్శ పైన పెట్టినటువంటి శ్రద్ధ విజ్ఞానం పైన పెట్టట్లేదు. విమర్శించండి, తప్పులేదు. జ్ఞానంతో విమర్శించండి, పోరాడండి, తప్పులేదు. సత్యం కోసం, ధర్మం కోసం పోరాడండి. అప్పుడు అది చాలా ఆదర్శనీయంగా ఉంటుంది. అంతేకాని మీరు ఏమాత్రం అవగాహన లేకుండా ఇలాంటి విషయాలు, చాలా సున్నితమైనటువంటి విషయాల పట్ల ఇలా తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడితే అది చాలా తప్పు. సమాజాన్ని తప్పు మార్గంలో నడిపించేటువంటి విధానంలో మీరు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఖచ్చితంగా సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నారు, ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నారు. మీ స్థాయిని గౌరవించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత కూడా మీకే ఉంది. ఈ సందర్భంగా నేను కేవలం కాసిం గారిని ఉద్దేశించే కాదు, సంస్కృతాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నటువంటి అనేక మందికి చెప్పదలుచుకున్న ఒక విషయం ఏమిటంటే, సంస్కృతం బ్రాహ్మణ భాషన, సంస్కృతం మత భాషన. బ్రాహ్మణుడు మనల్ని చాలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. సంస్కృత భాష వల్ల మనం అన్యాయమైపోయాము అనేటువంటి ఒక కుటిల కౌటిల్యాన్ని కొంతమంది దుర్మార్గంగా ప్రవేశపెట్టినటువంటి విషయాలను నమ్మి సంస్కృత భాషను ద్వేషిస్తున్న వాళ్ళారా వినండి. రామాయణం చదివారా? రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి ఏ కులం? భారతం చదివారా? భారతం రాసినటువంటి వ్యాసునిది ఏ కులం? భారతదేశం ఎప్పుడు కూడా జ్ఞానులను నెత్తి మీద పెట్టుకొని మోసింది, కానీ కులాల్ని చూడలేదు. కొంతమంది బ్రాహ్మణులను ఇలా టార్గెట్ చేస్తూ వృద్ధింపు చర్యగా చేసినటువంటి కొన్ని విషయాలను పట్టుకొని నేడు సంస్కృతాన్ని ద్వేషిస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. ఆనాడు బ్రాహ్మణులు చేశారో చేయలేదో మనకు తెలియదు, కానీ మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఉంది. ఇంగ్లీష్ 200 సంవత్సరాల పాటు మనల్ని అష్ట కష్టాలు పెట్టింది, అనేక మందిని చంపేసింది, నరమేధాన్ని సృష్టించింది, మన సంపదలన్నింటినో దోచుకొని వెళ్ళింది. అలాంటి బ్రిటిషర్స్ నేర్పినటువంటి భాషను మనం ఈరోజు చాలా గొప్పగా చూస్తున్నాము. ఎందుకు? మన భాష, మన భారత జాతి గర్వానికి, గౌరవానికి ప్రతీక అయినటువంటి భాషను ఇంతగా ద్వేషిస్తూ ఇంగ్లీష్ను మాత్రం మనం నెత్తిలో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని మనం గుర్తించాము. కానీ సంస్కృత భాష పట్ల మనం సరైన అవగాహన సృష్టించుకోలేక, దీంట్లో జరిగేటువంటి అభివృద్ధిని మనం గుర్తించలేక దీన్ని మరింతగా తొక్కివేస్తున్నాం. కాబట్టి ఈ భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అయితే
సంస్కృతం ఒక మత భాష కాదు, విజ్ఞాన భాష. ఈ విజ్ఞాన భాషకు మనం దూరం అవ్వడం వల్ల నష్టపోయేది మనమే. ఒక వ్యక్తికి, ఒక మతానికి దీన్ని అంటగడుతూ ఒక భాష పట్ల ఇలా ద్వేషాన్ని గుమ్మరించడం ఏమాత్రము సబమైన విషయం కాదు. అయితే ప్రొఫెసర్ కాసిం గారు అత్యున్నత స్థాయిలో ఉండి సంస్కృత భాషను ఒక మృత భాష అంటూ ఉంటే, భారతదేశంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయి, ప్రొఫెసర్లు ఏం చేస్తున్నారు, పిహెచ్డి స్కాలర్స్ ఏం చేస్తున్నారు, సంస్కృత అధ్యాపకులు ఏం చేస్తున్నారు? ప్రొఫెసర్ కాసిం గారిని ఖండించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఇవన్నీ చూస్తూ ఉంటే సంస్కృత భాషకు ద్రోహం చేస్తున్నది ప్రొఫెసర్ కాసిం గారు కాదు, సంస్కృతాన్ని చదువుకొని దీని ద్వారా గొప్ప స్థితికి వెళ్ళినటువంటి ప్రొఫెసర్లది, అధ్యాపకులది, విద్యార్థులదే అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంటర్మీడియట్ బోర్డును ఈ విధంగా నిందిస్తూ ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మౌనంగా ఎందుకున్నారు? కాసిం గారి మాటలను నిజం చేద్దామనుకుంటున్నారా అని నేను ఇంటర్మీడియట్ బోర్డును కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈ మాటల్ని మీరు ఖండించకపోతే రేపు విద్యార్థి లోకం కూడా ఇంటర్మీడియట్ బోర్డును కించపరుస్తూ మాట్లాడేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు కూడా మీరు మౌనంగానే ఉంటారా అనేది నా ప్రశ్న. అలాగే కేవలం మార్కుల కోసమే విద్యార్థులు చదువుతున్నారు అనేటువంటి మాటను విద్యార్థి ఆర్గనైజేషన్లు ఎందుకు మౌనంగానే చూస్తూ కూర్చుంటున్నాయి? ఇది ఒక విద్యార్థులకు వాళ్ళ ఆత్మ గౌరవానికి దెబ్బపెట్టుగా మీరెందుకు చూడడం లేదు, దీన్ని ఎందుకు ఖండించడం లేదు అని నేను విద్యార్థి ఆర్గనైజేషన్స్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఒక భాషను ప్రవేశపెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు అని అంటున్నటువంటి కాసిం గారి మాటలకు ఏమాత్రం వ్యతిరేకించకుండా ప్రభుత్వం చూస్తూ కూర్చుంటూ ఉంటుందంటే ప్రొఫెసర్ కాసిం గారి మాటలను ప్రభుత్వం కూడా నిజం చేసే పనిలో ఉందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా అనేక రకాలుగా అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ప్రొఫెసర్ కాసిం దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇలాంటి ప్రొఫెసర్ దగ్గర చదువుకుంటే మా పిల్లలు ఏ విధంగా అద్భుతమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతారు, అజ్ఞానం దగ్గర మా విద్యార్థులు చదువుకుంటున్నారు అనేటువంటి ఒక స్పృహ తల్లిదండ్రులకు లేదా? దీన్ని ఖండించాల్సిన అవసరం తల్లిదండ్రులకు లేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి కాసిం గారు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే సిసిఎస్ రూల్స్ అలాగే యూజీసీ రూల్స్ అతిక్రమించి మాట్లాడుతూ ఉంటే అతని పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీకి లేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇది నియో బ్రహ్మగలం, సత్యం కోసం శబ్దం, ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను. ప్రొఫెసర్ కాసిం గారు వీడియో ముఖంగా వచ్చి సంస్కృత అధ్యాపకులకు, సంస్కృత భాషకు, ఇంటర్మీడియట్ బోర్డుకు అలాగే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పేంత వరకు నియో బ్రహ్మ అభియానం ఆగదు. జయతు సంస్కృతం, జయతు భారతం.